Hi guys, this is Shavana, Law of Attraction Coach. Welcome back to my channel. మన లైఫ్లో ఏదైనా ఫాస్ట్గా అట్రాక్ట్ చేయాలి అని అనుకుంటున్నారా మీరు? ఒకవేళ ఎస్ అయితే ఎస్పెషల్లీ మనం మనీని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా, ఫాస్టెస్ట్ వేలో. అది కూడా మనీ ఒక్కటే కాదండి, ఏదైనా సరే మన డిజైర్ ఏమైతే ఉందో దాన్ని అట్రాక్ట్ చేయడానికి ఫాస్టెస్ట్గా ఒక షార్ట్ కట్ ఉంది. అది ఏంటంటే చెప్పండి. అది ఏంటంటే, ఇప్పుడు రైట్ నౌ ఈ సిచ్యువేషన్లో మనం హ్యాపీగా ఉన్నామా లేదా ఒక్కటి చూసుకోండి. నో టెక్నిక్స్, నో అఫర్మేషన్స్, నో విజువలైజేషన్, ఎనీథింగ్, ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ మనం ఈ టైంలో హ్యాపీగా ఉన్నామా లేదా అన్నదే చూసుకోవాలి. మన పాస్ట్ గురించి మనం ఆలోచించకూడదు, ఫ్యూచర్ గురించి అసలుకి ఆలోచించకూడదు. వీటి గురించి యూనివర్స్కి సరెండర్ చేసేయండి. ఈ క్షణంలో మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అన్నది మాత్రమే చూసుకోండి. వేరే దారి మనకు లేనే లేదు. ఇదొక్కటే చాలా ఫాస్టెస్ట్ వే. మనం మనీని కానీ వేరే ఏ డిజైర్స్ అయినా సరే ఫాస్ట్గా ఫుల్ఫిల్ చేయడానికి మనం హ్యాపీగా ప్రజెంట్లో ఉండడం చాలా ముఖ్యం. మనం ఎప్పుడైతే ఫీలింగ్ జాయ్ అండ్ హ్యాపీగా ఉంటున్నామని యూనివర్స్ చూస్తుందో, మన ఫీలింగ్స్ యూనివర్స్లో పోతాయో, యూనివర్స్ మనకి అలాంటి సర్కమ్స్టెన్సెస్ని తెచ్చిపెడుతుంది మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండేటట్టు. కానీ స్టార్టింగ్లో ముందు మనం ఎఫర్ట్స్ పెట్టాలండో. ఎందుకంటే మన ప్రోగ్రామింగ్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మన సర్కమ్స్టెన్సెస్ అన్నీ పెద్దవాళ్ళతో విన్నవి, కానీ అవి అన్నీ నెగిటివ్నే ఉన్నాయి. నెగిటివ్ రీప్రోగ్రామింగ్ ఉంది మనకి కదా. మన పెద్దవాళ్ళు కూడా నెగిటివే ఎందుకు ఫీడ్ చేశారంటే, వాళ్ళ పెద్దవాళ్ళు అలాగే చెప్పారు. వాళ్ళు పెరిగి పెద్దయిన సర్కమ్స్టాన్సెస్ అన్నీ అలాంటివి. సో మనం కూడా అలాగనే పెరిగినాము. ఇప్పుడు మనము ట్రెండ్ని మారుస్తాం కదా. మన ఫీలింగ్స్ పైన మనం ఎప్పుడైతే ఫోకస్ పెడతామో, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి చూసుకుంటాం నేను ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నా అని. ఎందుకంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అలానే మన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, మన నోట్లో నుంచి వచ్చే పదాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఏముంటుందో ఇక్కడ అదే బయటికి వస్తుంది. మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తారో అదే అవుట్పుట్ వస్తుంది కదా. ఇది మనం ముందు కూడా తెలుసుకున్నాము. సో మనము మన ఫీలింగ్స్ పైన మనం కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ పెట్టాలి. ఇది తప్పదు, వేరే దారి మనకి లేదు. ఇంతకన్నా ఫాస్టెస్ట్ దారి ఇంకా వేరేది లేదు. మీరు ఏమైనా ఈ కోవకి చెందిన వాళ్ళ, ఇలా కొంతమంది అనుకుంటారు కదా, నా దగ్గర డబ్బు ఉన్నప్పుడే నేను సంతోషంగా ఉంటాను, నా దగ్గర మంచి ఇల్లు ఉన్నప్పుడే నేను సంతోషంగా ఉంటాను, నా పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్కి ప్రమోట్ అయినప్పుడే నేను సంతోషంగా ఉంటాను, నేను కార్ కొన్నప్పుడే సంతోషంగా ఉంటాను, లేదా నేను ఎక్కడైనా టూర్కి పోయినప్పుడే సంతోషంగా ఉంటాను. నిజం చెప్తున్నానండి, మీరు ఒకవేళ ఇలా ఆలోచించే పాటైతే మీ లైఫ్లో ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. ఎందుకంటే మీరు ఇలా ఫీల్ అయ్యే పాటైతే యూనివర్స్ మీకు ఇలాంటి సర్కమ్స్టెన్సెస్నే తెచ్చి మీ ముందు పెడుతుంది. మీరు ప్రతిసారి ఇలా జరిగితే కానీ నేను సంతోషంగా ఉండలేను, వాళ్ళు నన్ను రెస్పెక్ట్ ఇస్తే కానీ నేను సంతోషంగా ఉండను, వాళ్ళు హ్యాపీగా మాట్లాడితే కానీ నేను సంతోషంగా ఉండను, వాళ్ళు నన్ను కేర్ చేస్తే కానీ చూసుకుంటే కానీ నేను హ్యాపీగా ఉండలేనంటే అవతల వాళ్ళు మనల్ని చూసుకోరు, మనం హ్యాపీగా ఉండము. సో మన ఫీలింగ్స్, మన థాట్స్, రెస్పాన్సిబిలిటీ మనదే. కాబట్టి మనము మన ఫీలింగ్స్ పైన ఫోకస్ చేయాలి, మన థాట్స్ పైన ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా సిచ్యువేషన్ క్రియేట్ చేసినారు, అదే సిచ్యువేషన్లో ఇరుక్కుపోయినారు అనుకుందాం. అది నెగిటివ్ సిచ్యువేషన్ అయితే ఏమవుతుంది? నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఎవ్వరూ హ్యాపీగా ఫీల్ అవ్వము కదా. హ్యాపీగా ఫీల్ అవ్వము, ప్లస్ నెగిటివ్ థాట్స్ని ధారాళంగా ఆలోచిస్తూనే ఉంటాము కదా. కాబట్టి
పాజిటివ్ సిచ్యువేషన్లో ఎలాగో హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ నెగిటివ్ సిచ్యువేషన్లో కూడా మన ఫీలింగ్స్ పైన, మన థాట్స్ పైన కంట్రోల్ చేసుకొని మనం ఫీల్ గుడ్, జాయ్ని, హ్యాపీని ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడే మనము అలాంటి సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేస్తాము. అప్పుడు మన లైఫ్లో ఆ అబండెన్స్ ఫ్లో అవుతుందన్నమాట. ఒకవేళ మనీతో కూడా ఇలాగే చాలామంది మనీని ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళ వైబ్రేషన్స్ హైలో ఉంటాయి. ఎప్పుడైతే ఫీల్ గుడ్ అవ్వండి అన్నప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, మేము ఎలా ఫీల్ గుడ్ అవ్వాలి, అన్నీ చుట్టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంటి రెంట్ పే చేయాలి, కరెంట్ బిల్లు పే చేయాలి, ఇలా అంటూ ఉంటాం మనం కదా. సో ఆ సిచ్యువేషన్లో హ్యాపీగా ఫీల్ అవ్వము. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఎప్పుడైతే మన ఫీలింగ్స్ని మార్చుకుంటామో అప్పుడు మన దగ్గర డబ్బు కానీ ఏదైనా డిజైర్స్ కానీ చాలా ఫాస్ట్గా అట్రాక్ట్ చేసుకుంటాం. మనం చాలా ఫాస్ట్గా మన డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటాం. మనకి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అవసరం లేదు, విజువలైజేషన్ అవసరం లేదు, అఫర్మేషన్స్ అవసరం లేదు, జస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతే చాలు. ఇంతకన్నా ఫాస్టెస్ట్ వే ఇంకొకటి లేదు. ఇంకా ఇది కూడా మేము చెయ్యలేమంటే ఎవ్వరూ ఏం చేయలేరు. ఎందుకంటే మన ఫీలింగ్స్కి మనమే బాధ్యులు, ఇంకొకరు కాదు. మనం మన రిమోట్ కంట్రోల్ మన చేతిలోనే పెట్టుకోవాలి, ఇంకొకళ్ళ చేతిలో కాదు. ఎప్పుడైతే ఇంకొకరి చేతిలో మనం రిమోట్ కంట్రోల్ ఇస్తామో అప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళ బిహేవియర్ మీద మన మూడ్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకుందాం. ఇన్ని రోజులు ఆలోచించింది ఉన్నది వేరు కదా. ఇది ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. అఫ్కోర్స్ టైం పట్టొచ్చు, కానీ ఫెయిల్ అయ్యేది మాత్రం ఉండదు. ఒక్కసారి మీరు ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వైబ్రేషన్ని అచీవ్ చేసుకుంటారో ఇంకా అదే ఫ్రీక్వెన్సీ కంటిన్యూ అవుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఆలోచిస్తున్నాం అనుకోండి, ఆ ఆలోచన ఏంటిది, ఎలా ఉంది అని మనం ప్రతి 15 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం చెక్ చేసుకోకుండా ఆ ఆలోచనల ఊబిలో చిక్కుకుపోతూ ఉంటాం. మనకే తెలియదు మనం ఎంత దూరం వెళ్ళిపోయినాం, ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినాం అన్నది కూడా తెలియదు. మనల్ని మనం సఫర్ చేసుకుంటూ ఉంటాం, మనల్ని మనమే హర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇలా ఆలోచించడం వల్ల మన లైఫ్లో వచ్చే అబండెన్స్ని మనమే బ్లాక్ చేస్తున్నాము. ఈ వరల్డ్లో 90% మనుషుల దగ్గర అంత డబ్బు ఎందుకు ఉందంటే వాళ్ళు ఓన్లీ అబండెన్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. మనం ఓన్లీ నెగిటివ్స్ మీద, ల్యాక్ పైన, లేని దానిపైన ఫోకస్ చేస్తాము. సో వాళ్ళకి మనకి ఇదే తేడా. మనం కూడా ధనవంతులుగా మారుదాం. అలా మారాలి అంటే మన మైండ్ ప్రోగ్రామింగ్ జరగాలి. అలా జరగాలి అంటే ఆల్రెడీ మనం వేరే ప్యాటర్న్లో ఉన్నాం. ఇప్పుడు ఆ ప్యాటర్న్ని చేంజ్ చేయాలి అంటే మీరు ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే మనకి అబండెన్స్ కావాలి, ప్లస్ నెగిటివ్ కూడా ఆలోచించాలి. ఈ రెండు ఒకే ఒరలో ఉండవు, అంటే 2 కత్తులు ఒకే ఒరలో ఉండవు అంటారు కదా, అలాగే సేమ్ థింగ్ అనమాట. ఒకేసారి ఈ రెండు జరగవు. కాబట్టి మనం మన లైఫ్ని మార్చుకుందాం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.